సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. సప్తమంలో రాహు అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, సొంతంగా చేసే బిజినెస్లు కావచ్చు, సానుకూలంగా ఉండదు. నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కోపాన్ని తగ్గించుకుని ఏదైనా సరే ఈ వారం చాలా వరకు సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగినది. ఇటు కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం మంచి నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. అయితే ఈ టెక్నీషియన్స్, చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి అంత అనుకూలంగా లేదు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. వ్యయంలో అంత బలంగా లేదు వీరికి. కాబట్టి సినిమా కళారంగాల వారికి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, పౌల్ట్రీ రంగం వారికి, ఈ హోటల్ మేనేజ్మెంట్ వారికి కాస్త ఈ వారం చికాకు పెట్టే అంశంగా కూడా ఉండవచ్చు. కాబట్టి వీటి విషయంలో బిజినెస్ పరంగా, కెరియర్ పరంగా స్ట్రెస్ లేకుండా సాధ్యమైనంతకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. ఎంబీఏ సెక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు కలిసి వచ్చినా ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్సీ ఏర్పడుతుంది. వాటి వల్ల ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. అయితే ఉద్యోగం ప్రస్తుత పరిస్థితుల్లో మానకుండా సహనం, ఓర్పుతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామి వారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఈ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు గకారక అష్టోత్తరంతో గణపతి స్వామి వారికి గరికతో పూజించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.